ఒకసారి సౌండ్ చేయమనండి, స్పీచ్ చేయండి. మ్యామ్ మైక్లో పడుతుంది కదా, అదే స్పీచ్ చేయమనండి ఒక 5 minutes పోనీ. అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా మార్గం. అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. అహింస అహింస సకల రోగ నివారణకు సకల రోగ నివారణకు సకల సమస్యల పరిష్కారాలకు సకల సమస్యల పరిష్కారాలకు చేద్దాం. జ్ఞానం గురించి తెలుసుకోవడానికి జ్ఞానం గురించి తెలుసుకోవడానికి
సౌండ్ ఏది? ఎందరో పరమ గురువుల సందేశాలు తెలుసుకోవడానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూద్దాం. ధ్యానం అంటే ఒక శాస్త్రం, ధ్యానం అంటే ఒక సైన్స్. ధ్యానం చేసినప్పుడు మనలోనికి ప్రాణశక్తి ప్రవేశించి నాడి మండల శుద్ధి జరిగి తలపోటు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎటువంటి వ్యాధులైనా మనకు మనమే తగ్గించుకునే శక్తిని పొందగలుగుతున్నారా? ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. శాంతికి మార్గం శాకాహారం, ముక్తికి మార్గం శాకాహారం, శక్తికి యుక్తికి శాకాహారం, సిద్ధికి బుద్ధికి శాకాహారం, యోగులాహారం శాకాహారం, మానవులాహారం శాకాహారం, అమృతాహారం శాకాహారం, ఇంతలేని ఆహారం శాకాహారం. శాకాహారం పూజించండి, ఆరోగ్యంగా జీవించండి. శాకాహారం పూజించండి, ఆరోగ్యంగా జీవించండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం, శాకాహారంగా మారుదాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం, శాకాహారంగా మారుదాం. తినాలి తినాలి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తెలుసుకోవడానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూద్దాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూద్దాం. పిఎంసి చూద్దాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూద్దాం. ఎందరో పరమ గురువుల సందేశాలు తెలుసుకోవడానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూద్దాం. ఎందరో పరమ గురువుల సందేశాలు తెలుసుకోవడానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. నాడీ మండల శుద్ధి జరుగుతుంది. తలపోటు నుండి క్యాన్సర్ వరకు ఎటువంటి వ్యాధులైనా తగ్గించుకునే శక్తిని మనకు మనమే పొందగలం మిత్రులారా. ప్రతి ఒక్కరు గ్రహించండి మిత్రులారా. ధ్యానం అనేది ఒక చక్కని ఆరోగ్యాలంటే ప్రతి నిత్యం 10 నిమిషాలు శ్వాసలను శ్వాస ఉంచాలి. అలాగే ప్రతి నిమిషం మీరందరికీ సాధించేది అత్యంత శక్తివంతమైనటువంటి రక్షించబోతు నిర్వహించడానికి వారి చేశారు నిర్మాణంలో నాకు అంత గొప్ప శక్తి. అహింస అహింస బుద్ధుల మార్గం, బుద్ధుల మార్గం. ఏ జీవిని చంపే హక్కు గట్టిగా, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఉండడం మానవుడి నైజం. కరుణ కలిగి ఉండడం మానవ ధర్మం. కరుణ కలిగి ఉండడం మానవ ధర్మం. కరుణ కలిగి ఉండడం మానవ ధర్మం. బుద్ధుడు చెప్పిన మార్గం అహింసా మార్గం. జీసస్ చెప్పిన మార్గం అహింసా మార్గం. గాంధీజీ చెప్పిన మార్గం అహింసా మార్గం. బ్రహ్మజీ పత్రిజీ చెప్పిన మార్గం అహింసా మార్గం. బ్రహ్మజీ పత్రిజీ ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. గట్టిగా అందరూ పిడికలు బిగించి చెవి పైకెత్తి చెప్పారు. ఏ జీవిని చంపే చాలా జగత్తు, చాలా జగత్తు, చాలా జగత్తు. ఈ యుగంలో బ్రహ్మజీ పత్రిజీ యుగం. ఈ యుగంలో బ్రహ్మజీ పత్రిజీ యుగం. అహింస పత్రిజీ మార్గం, యోగుల మార్గం, దేవుళ్ళ మార్గం, మనందరి మార్గం. హింస చూడు, హింస చూడు. ఏ జీవిని చంపే హక్కు అమాయక మూగ జీవాన్ని చంపే హక్కు జై 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 జై. హంసా పకడో ఎవరికి లేదు.
స్వామి ఆ బ్యాన్ హెడ్సెట్ ఉంటుంది.